కోవిడ్ భయాలు ఇంకా పూర్తిగా తొలగకముందే చైనాలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. అదే హ్యూమన్ మెటప్ న్యూమో వైరస్. కరోనాతో సతమతమైన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు ఈ కొత్త వైరస్తో భయపడుతుంది. ఆసుపత్రులు కిక్కిరిసిపోవడం, శ్మశాన వాటికల వద్ద రద్దీ పెరగడం ఆందోళన కలిగిస్తుంది. (2001) కనుగొన్న ఈ వైరస్ అన్ని వయసుల వారికి సోకుతుంది. కానీ పిల్లలు, వృద్ధులు, బలహీన రోగ నిరోధక శక్తి కలిగిన వారికి మాత్రం చాలా ప్రమాదకరం. మరి ఇది కోవిడ్ మాదిరిగా మరో మహమ్మారిలా మారుతుందా? దీని లక్షణాలు, నివారణ చర్యలు, ఇతర వివరాలన్నీ తెలుసుకుందాం. హెచ్ఎంపీవీ యొక్క లక్షణాలు. హెచ్ఎంపీవీ సోకితే జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు బ్రాంకైటిస్ లేదా న్యూమోనియా కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఒకరి నుంచి మరొకరికి చాలా సులభంగా వ్యాప్తి చెందుతుంది. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా వైరస్ గాలిలో కలిసి ఇతరులకు వ్యాపిస్తుంది. అంతేకాదు, వైరస్ ఉన్న వస్తువులను తాకి ఆ చేతులతో ముక్కు, నోరు, కళ్ళను తాకినా వైరస్ సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చలికాలంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది.